ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు, అక్రమ రవాణా వ్యాపారం హద్దు అదుపు లేకుండా సాగుతోంది. గంజాయి ముఠాల ఆచూకీ కనిపెట్టి అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో స్మగ్లర్లు పోలీసులపైనే దాడికి దిగారు. ప్రతిగా జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఇప్పటికే రోడ్డు, రైలు, సముద్ర మార్గాల్లో రవాణా అవుతున్న గంజాయి ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పట్టుబడుతూనే ఉంది. మరోవైపు 30 రోజుల ప్రణాళికతో తెలంగాణ పోలీసులు, అబ్కారీ శాఖ సంయుక్తంగా చేపట్టిన మూకుమ్మడి తనిఖీల్లో భారీగా గంజాయి బయటపడుతోంది. మాదక ద్రవ్యాల ముఠాలు పోలీసుల చేతికి చిక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు గంజాయి సాగును అరికట్టడంలో వైఫల్యం ఎక్కడ జరుగుతోంది? మత్తు ముఠాలు నిర్భయంగా ఎలా వ్యాపారం చేస్తున్నాయి? గంజాయి నిరోధానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల మధ్య ఎలాంటి సమన్వయం అవసరం? ఇదే అంశంపై ఇవాల్టి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డి సూర్యప్రకాష్ రావు గారు, విశ్రాంత డిఎస్ఏపీ, ఆంధ్రప్రదేశ్ నుంచి. నమస్తే సార్. ముందుగా ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రకంపనలు సృష్టిస్తోన్న గంజాయి సాగు, అక్రమ రవాణా గురించి ఎక్కువగా చూస్తున్నాం, వింటున్నాం కూడా. అయితే అసలు వీటి మూలాలు ఎక్కడున్నాయి? సూర్యప్రకాష్ గారు చెప్పండి. మేడం, ఇవన్నీ విశాఖ జిల్లా ఏజెన్సీలో విస్తృతంగా 6 మండలాలు జరుగుతున్నాయండి. ఇది చెప్పాలి అంటే మనకి ప్రజలు చూసి ఇన్ఫర్మేషన్ మనకు లేదు. తీరా మనం అక్కడ వెళ్ళినట్లయితే ఆ గంజాయి మొక్కలు చూపించి మనల్ని వాళ్ళు మోసం చేస్తున్నారు. అక్కడ ప్రజల సహకారము, ఇంకో విధంగా ఎక్స్ట్రీమిస్ట్ సహకారంతో కూడా వాళ్ళు పెట్టేసిపోతున్నారు. బికాజ్ పోలీస్ ఫోర్స్ కానీ, ఎక్సైజ్ కానీ అక్కడ చేరాలంటే బహు దుర్లభము, దుస్సాహము, చాలా డేరింగ్. అయినప్పటికీ వెళ్తున్నాము. కానీ అక్కడ వాతావరణం వల్ల కానీ, మంచు వల్ల కానీ, ఈ లైట్ లేకపోవడం కానీ మనకి ప్రత్యేకంగా అక్కడేవి సపోర్టింగ్ సర్కమ్స్ లేని వల్లని ప్రభుత్వం తరఫున, ఆఫీసు తరఫున మనం ఎంత యాంగ్జైటీగా ప్రభుత్వాన్ని చేద్దామని కూడా ఈ పరిస్థితులు వచ్చి మనకి అనుకూలించగా అది కొంచెం గంజాయిని అరకట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఓకే. అయితే ఇప్పుడు ఈ ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అక్కడ గుట్టుగా సాగుతున్న ఈ గంజాయి సాగును గుర్తించి ధ్వంసం చేయడంలో ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందంటారు? అంటే మేడం, ప్రభుత్వం విఫలం అంటే అది ఇప్పుడే సైడ్ చెప్తున్నానండి. ఇప్పుడు ఎందుకంటే మనం వెళ్ళేప్పుడు సరైన ఇన్ఫర్మేషన్ లేక, మనకి ఇన్ఫార్మెంట్ లేక, సకాలంలో చేరక మనకు మిస్లీడ్ చేస్తాం వల్ల ఈ ట్రేడ్ అంత ఎగ్జూర్బెంట్గా కంట్రోల్ లేకుండా జరుగుతుంది. దీనికి కానీ మనకి అక్కడ గిరిజన్స్ ఉన్న గ్రామ పెద్ద మనుషులు సకాలంలో మనకు వచ్చి చేసినట్టయితే, ఆ టైంకి మన సరైన ఫోర్స్ దగ్గరుండి వెళ్ళినట్టయితే వీ కెన్ డెఫినెట్లీ కప్ ది గంజాయి కల్టివేషన్. ఓకే. అయితే ఈ మారుమూల ప్రాంతాల్లో కూడా నెలల తరబడి గంజాయి సాగు చేస్తూనే ఉన్నారు. అసలు ఈ మాఫియా ముఠాలు అనుసరిస్తున్న ఎత్తుగడలేంటి? అంటే సాగుదారులు ఎందుకు ఈ ముఠాల ఉచ్చులో పడుతున్నారు? ఎందుకంటేనండి దీనివల్ల వాళ్ళకి అపారమైన ధన సంపద కలుగుతుందండి. మారుమూల ప్రదేశము ఎవరు వెళ్ళడానికి పరిస్థితి అనుకూలించగా వాళ్ళకి అది అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ధన ప్రభావం వల్ల వాళ్ళు వాల్సిన ఉచ్చుల వల్ల వాళ్ళు ట్రాప్ అయ్యి అక్కడున్న రైతులు అంటే ట్రైబల్స్ అండి, పెద్ద అక్కడేమి బిగ్ షాట్స్ ఏమి లేరు. వాళ్ళు మామూలు చాలా రైతులే. దీనికి మారుమూలం ఉంది కాబట్టి ఏ శాఖ, ఏ ప్రభుత్వ శాఖ చేరలేని పరిస్థితి కాబట్టి అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుని నక్సలైట్ ప్రాబ్లంతో వాళ్ళు పనిచేస్తున్నారండి. అంటే ఇప్పుడు ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు లంబసింగి, విశాఖ మన్యంలో ఈ గంజాయి మాఫియా పోలీసులపై దాడికి దిగింది. పోలీసులు వారిపై కాల్పులు జరిపిన ఘటనను బట్టి పరిస్థితి అసలు తీవ్రత ఏ స్థాయిలో ఉందనుకోవాలి? అంటే అసలు ఈ ముఠాలకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా వచ్చింది? ముఠాలకు ధైర్యం ఏంటేనమ్మా, ఇప్పుడు ప్రభుత్వం మీద, పోలీస్ శాఖ మీద, మిలిటరీ మీద ఈ టెర్రరిస్టులు అనేవాళ్ళు ఒక పునాది వేసారు దేశంలో. వాళ్ళ మీద అటాక్ అన్నది ఉంది. వాళ్ళు డబ్బు సంపాదించాలి, ఎవరైతే అడ్డుకొచ్చారో వాళ్ళు నిర్మూలించాలి. పోలీస్ అయితేనే ఉండే, రెవెన్యూ అయితేనే, ఎక్సైజ్ అయితేనే, దే వాంట్ టు అచీవ్ దర్ ఎయిమ్ అండి. బట్ దీంట్లో ఏంటి, మన సకాలంలో కానీ మనం స్పందించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వీ కెన్ డెఫినెట్లీ కాప్ ది స్మగ్లింగ్ అండ్ అరెస్ట్ ది కల్ప్రిట్. అంటే ముఖ్యంగా ఇప్పుడు మీరు ఇందాక అన్నారు బిగ్ షాట్స్ కాదు, వాళ్ళు ట్రైబల్స్ ఉంటారు అని. మరి ఇటువంటి వాళ్ళకి అవగాహన కల్పించడంలో ఎక్కడ లోపం ఉందంటారు?
వాళ్ళు వచ్చి వాళ్ళు మోటివేట్ చేస్తారండి. వచ్చి మోటివేట్ చేసి వాళ్ళకి ధనార్థం చూపించి మీరు చాలా మూల గ్రామాలు ఉన్నారు, ఎవరు రాలేని పరిస్థితి, వచ్చినా వాళ్ళకి షూరిటీ లేదు, చుట్టూ అన్నలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ భయం ఉంది కాబట్టి ఏ ఆఫీసర్ అయినా సరే పైకి అలా చెప్తాడు కానీ నిరంకుశంగా హానెస్ట్గా లోపలికి వెళ్ళారండి. బికాజ్ ప్రాణ భయం. ఇప్పుడైతే ఎలైట్ ఫోర్స్ గ్రే హౌండ్స్ వచ్చింది. పూర్వం మేము చేసినప్పుడు 99లో మేమే అన్నీ మేమే చూసుకోవాలి, మోడర్న్ వెపన్స్ చూసుకోవాలి, జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి, ఇవన్నీ జారి చేయాలి. ఈ లోపల ఏమైనా కుంభవర్షం వస్తే జారిపోయి పడిపోవడం అయిపోవటం. సో ఈ పరిస్థితులన్నీ అవగాహన చేసి వాళ్ళు ఎవడో మీడియేటరు వాటి టౌట్ వచ్చి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు చేస్తారు. అంటే ఇటీవల కాలంలో చూస్తున్నట్టయితే మీరే చెప్తూ ఉన్నారు, చాలా యథేచ్ఛగా ఎక్కువ విస్తీర్ణంలో కూడా సాగుతోంది గంజాయి సాగు. అంటే ఇటువంటి పరిస్థితులకి దారితీసిన కారణాలేంటి? దాని కారణం వాళ్ళకి బికాస్ యాక్సెసిబిలిటీ లేదు, వాళ్ళకి డబ్బు కావాలి, వాళ్ళకి యథేచ్ఛగా ఉంది, క్వశ్చనింగ్ చేసేవాళ్ళు లేరు. ఏమన్నా చేద్దామని కూడా వాళ్ళకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ముందు పంపించి వాళ్ళు పారిపోతున్నారు. ఏమైనా పోలీస్ కానీ ఎక్సైజ్ కానీ డేరింగ్గా వెళ్ళినట్టయితే ఇన్ఫర్మేషన్ పాసి వాళ్ళు పారిపోతున్నారు. సో రిటర్న్లో ఇంక మనం ఏం చేయగలండి, ఎంపీ హ్యాండ్స్ వస్తున్నాం. మనం పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండి పర్ఫెక్ట్ ప్లానింగ్ చేస్తే వీ కెన్ డెఫినెట్లీ కర్బ్ ఇట్. ఓకే, అయితే ఇప్పుడు ఈ తెలంగాణలో చూసుకున్నట్లయితే 30 రోజుల ప్రణాళిక అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ ప్రణాళికతో ఈ గంజాయి అడ్డాలు, ఈ రవాణా మార్గాలపై ఏకకాలంలో జరుపుతున్న దాడుల ఫలితం ఎలా ఉంది, అలాగే 30 రోజుల తర్వాత ఎలాంటి విధానం అనుసరించాలంటారు? ఈ 30 నెలల విధానం కూడా చాలా బాగుందండి. ఇది సిన్సియర్గా, హార్డ్ కోర్గా, కమిటెడ్గా, డెడికేటెడ్గా నా ప్రభుత్వం నేను చేయాలి, ప్రజలు రక్షించాలి, అమాయకులను కాపాడాలి, న్యాయం ధర్మం సత్యం కావాలనే ఉద్దేశంతో ఎవరైతే ఆఫీసర్స్ పోస్ట్ చేశారో వారు నిర్భయంగా, నిరంకుశంగా, ధైర్యంగా చేస్తే ఖచ్చితంగా ఈ 30 రోజుల్లో ఈ ఉద్యమం తప్పనిసరిగా అణచివేయబడుతుంది నా దృఢ విశ్వాసం. అయితే ఈ ముఠాల్ని కఠినంగా అణిచివేయాలంటే ముఖ్యంగా ఈ ప్రభుత్వాల్లో ఏ శాఖల మధ్య సమన్వయం ఉండాలంటారు? ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్. ఇన్ బిట్వీన్ స్ట్రాంగ్ ఇన్ఫార్మెంట్స్ మనకు ఉండాలి. ఇన్ఫార్మెంట్స్ లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని లక్షల ఆర్మీ చేసినా కూడా మనం ఏం చేయలేము. సకాలంలో టైం ఇచ్చి ఆ రూటు రెక్కీ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళి డేరింగ్గా కొట్టే ఇట్ విల్ బి స్టాప్ ఫోర్త్ విత్. రైట్ అండి. మనకి సి వివేకానంద రెడ్డి గారు విశ్రాంత సహాయ కమిషనర్ ఎక్సైజ్ అండ్ ప్రొవిషన్ విభాగం తెలంగాణ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి వివేకానంద రెడ్డి గారు. నగరాల్లో ఈ గంజాయి, గుట్కా, ఈ డ్రగ్స్ రవాణా సరఫరాలో పాన్ షాపులు, ఈ హుక్కా పాయింట్ల పాత్ర ఏంటి? ఎందుకంటే జనరల్ స్టోర్స్ లో కూడా అమ్ముతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిన ఇలాంటి షాపులపై చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? అంటే నేను దీన్ని కొంచెం డిఫరెంట్గా చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ పాయింట్ అంటే కల్టివేషన్ పాయింట్లో చేయగలడం మనకు చాలా ఈజీ అండి. ఎందుకంటే ఇప్పుడు న్యూమరస్ పాయింట్స్ ఉంటాయి, రీటైల్ పాయింట్స్. వాటిలో చేయడం ఏంటంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది, తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇన్ఫర్మేషన్ కాంప్లెక్స్గా ఉంటుంది. సో ఈవెన్ అటువంటి కేసుల్లో కూడా ఏం చేయాలంటే ఫస్ట్ రిటైలర్ది ఒకటి దొరికిన తర్వాత మళ్ళీ అల్టిమేట్గా ఎండ్ కల్టివేటర్ ఎవరు ఉంటారో అక్కడి వరకు వెళ్ళాలి. ఆ రకంగా అంత పక్కాగా ఇన్వెస్టిగేషన్ ఉంటే తప్ప లాభం లేదు. మనం ఏంటంటే ఒక 10,000 మందిని రిటైలర్స్ని పట్టుకునే కంటే ఒకరిద్దరు కల్టివేటర్స్ని పట్టుకోవడం ఈజీ అవుతుందండి మనకు. అయితే ఏంటంటే మనకు మేజర్గా విశాఖ ఏజెన్సీ నుంచి కానీ లేదా ఒరిస్సా నుంచి కానీ మనకు మెయిన్ సోర్స్ వస్తుంది. అక్కడ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారో విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఎక్సైజ్ పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పని యాక్టే చెప్తుంది. సో అక్కడ మనం ఖచ్చితంగా మనం రెగ్యులేట్ చేయగలిగితే ఒక మెథడ్. తర్వాత ఇంకా రీటైల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ బేస్డ్గానే ఉంటుంది. సో ఇన్ఫర్మేషన్ బేస్డ్ అంటే ఎట్లా ఉంటుందంటే ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ఫస్ట్ కస్టమర్ నుంచి రిటైలర్ నుంచి మీడియేటర్ నుంచి మళ్ళీ హోల్సేలర్, ఈ రకంగా ఉంటుందండి. సో బేసిక్ ఫస్ట్ పాయింట్లోనే కంట్రోల్ చేయడం బెటర్ అని చెప్పని నా ఉద్దేశం. కాకపోతే రిటైల్ విషయంలో మనకున్న డిఫికల్టీ ఏంటంటే ఈ ఎక్సైజ్ యాక్ట్లో ఒక ప్రొవిజన్ ఉందండి ఇండియన్ హెంప్ గురించి. ఆ ప్రొవిజన్ తీసేస్తే తప్ప మనకు రిటైల్ లెవెల్లో మనం ఎఫెక్టివ్గా చేయడానికి కష్టం అండి. ఎందుకంటే అది మెజిస్ట్రేట్ కోర్టుకి వెళ్ళిపోతుంది ఆ కేసు, ఎక్సైజ్ యాక్ట్లో ప్రొవిజన్ ఉండడం వల్ల. దానివల్ల 3 years ఇంప్రిజన్మెంట్ లోపల ఉంది కాబట్టి నెక్స్ట్ డేనే బెయిల్ ఇస్తున్నారండి వాళ్ళకు. దానివల్ల మనము ఏంటంటే ఫర్దర్ సోర్సెస్ మనం ఎగ్జామిన్ చేయడం కష్టమవుతుంది. అదొకటి రిమూవ్ చేస్తే కనుక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద డిగ్రీ ఆఫ్ పనిష్మెంట్ అది ఎన్డీపీఎస్ యాక్ట్లోకి వెళ్ళిపోతుంది. సో బెయిల్ లేట్ అవుతుంది. దాని ద్వారా ఏంటంటే మనం కస్టడీకి తీసుకుని వాళ్ళని మనం సోర్స్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుందండి.
అంటే ఇప్పుడు ఇటువంటి కేసెస్లో ఒక ముఠా పట్టుబడినప్పుడు అసలు చట్టాలు ఏ విధంగా ఉన్నాయి? చట్టాలంటే ఒకటి ఉండండి, దీంట్లో స్మాల్ క్వాంటిటీ, తర్వాత లెస్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ, మోర్ దాన్ కమర్షియల్ క్వాంటిటీ అని ఉందండి. దురదృష్టవశాత్తు గంజాయి విషయానికి వస్తే ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా కొంచెం లీనియంట్గానే ఉందని చెప్పాలి. ఏంటంటే 1 kg వరకు స్మాల్ క్వాంటిటీ కింద వస్తుందండి. స్మాల్ క్వాంటిటీ కింద అంటే దాదాపు వాళ్ళకు 1-2 డేస్లోనే జనరల్గా బెయిల్ వస్తుంది, ఏదన్నా మరీ జడ్జి గారు మరీ టైట్గా ఉంటే తప్ప, అది స్పెషల్ కోర్టుకు యాక్సెప్ట్ చేస్తే తప్ప. అయితే దీంట్లో ఏంటంటే 1-2 డేస్లోనే మనకు బెయిల్ రావడం వల్ల ఇబ్బంది అవుతుంది. అయితే ఈ స్మాల్ క్వాంటిటీకి ఏంటంటే 1 kg లోపల ఉన్నదానికి 1 year పనిష్మెంట్ ఉంది. సో అదే వేరే వాటికి వచ్చేసరికి గ్రాముల్లో ఉంటుంది. ఈ గాంజాయికి వచ్చేసరికి 1 kg పెట్టారు. అంటే దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు అని చెప్పని నా ఉద్దేశం. మొదట్లో 1 kg లేదు, దాన్ని 1 kgకి పొడిగించారు. సో దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుందండి మన రీటైల్ లెవెల్లో వీళ్ళని కంట్రోల్ చేయడం అని చెప్పాను. స్మాల్ క్వాంటిటీ లెవెల్లో హయ్యర్ క్వాంటిటీ, కమర్షియల్ క్వాంటిటీ అబౌవ్ 20 kg ఉన్న వాటి విషయంలో ఇబ్బంది లేదు. వాళ్ళ కన్విక్షన్ కానీ అంటే ఇన్వెస్టిగేషన్ కానీ అల్టిమేట్గా కన్విక్షన్ సెక్యూర్ చేయడంలో పెద్దగా ప్రాబ్లం లేదు. ఇక్కడ ఒకటి. రెండోది ఏంటంటే వీటన్నిటికంటే ముఖ్యంగా సెక్యూరిటీ ప్రొవిజన్స్ చేయాలండి మెయిన్ సిటీలో సంబంధించిన వరకైతే. ఎందుకంటే మోస్ట్లీ ఇంతకుముందు నాటుసారా చేసేవాళ్ళు లేదా ఇతర క్రైమ్స్, చైన్ స్నాచర్స్, వాళ్ళు ఈ క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు ఈ పని చేస్తుంటారు. కాబట్టి వీళ్ళని ఏంటంటే ఒక రెవెన్యూ, పోలీసు మంచి కోఆర్డినేషన్, తర్వాత హయ్యెస్ట్ లెవెల్లో పొలిటికల్ డిటర్మినేషన్ ఉంటే కనుక ఒక్కొక్కరికి 2 lakhs వరకు మనం బైండ్ ఓవర్ చేయించగలిగితే, వాళ్ళు ఒకవేళ దాన్ని ధిక్కరించి చేస్తే, బ్రీచ్ చేస్తే కనుక 2 lakhs వరకు ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, 2 lakhs వరకు పెనాల్టీ ఉంటుంది. అది కట్టకపోతే ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. కోర్టుతో సంబంధం లేకుండా మనం 2 years వాళ్ళని పంపించడానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకు ఎఫెక్టివ్గా చేయడానికి అవకాశం ఉంటుందండి. అంటే ఇప్పుడు రీసెంట్గా అన్నవరం గాలిపాడులో ఇట్లా పోలీసు అధికారులు జీప్లో వెళుతూ ఉండగా ఈ ముఠాలను పట్టుకోవడానికి వాళ్ళని వెంబడించి దాడి చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆ పరిస్థితి అక్కడ దాకా వచ్చిందనంటే అసలు ఎంత మేర సాగవుతోంది, అసలు ఎంత దీనివల్ల అసలు ఎట్లా జరుగుతోంది ఈ వ్యాపారం అనేది మనకు అర్థమవుతోంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఒక్క మాట అండి, ఏంటంటే ఈరోజు ఇంత టెక్నాలజీ యుగంలో ఇవన్నీ కనుక్కోవడం పెద్ద కష్టమైన పని కాదండి. ఎందుకంటే డ్రోన్స్ కనుక ఉపయోగిస్తే మనం ఏజెన్సీ ఏరియాలో ఎంత ఏరియాలో కల్టివేషన్ ఉందనేది కనుక్కోవడం పెద్ద కష్టమైన పని ఏం కాదు. అయితే కల్టివేషన్ పాయింట్లో మనం నెగ్లెక్ట్ చేస్తున్నాము. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా నియంత్రించడంలో ప్రధాన సమస్య ఎక్కడొస్తుందంటే, మనం యజమానులను ఎవరైతే కల్టివేషన్ చేసిన వాళ్ళని మనం గుర్తించడంలో ఈ విలేజ్ ఆఫీసర్స్ రెస్పాన్స్ బాగా వాళ్ళది ఇంపార్టెంట్ రోల్ ఉంటుందండి. వాళ్ళని ఏంటంటే మనకు బౌండరీస్ ఐడెంటిఫై చేయడం, సర్వే నెంబర్స్ దొరకడం, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం సార్ట్అవుట్ చేస్తే తప్ప మనకి ఇది కాదు. ఆ డిటరెంట్ ఎఫెక్ట్ రానంతసేపు ఈ స్మగ్లర్స్ వీళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు. ఒక స్టేజ్లో ఏంటంటే డిటరెన్స్ ఎఫెక్ట్ బాగా వచ్చింది అనుకోండి, మనం కంట్రోల్ చేయడం ఈజీ అవుతుంది. విలేజ్ లెవెల్లో రెవెన్యూ రికార్డ్స్ నేను విశాఖపట్నం డిప్యూటీ కమిషనర్గా చేసినప్పుడు నేనే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను డిప్యూటీ కమిషనర్ లెవెల్లో విలేజ్ ఆఫీసర్స్ని అడిగినప్పటికి కూడా వాళ్ళు డ్యూ టు వేరియస్ రీజన్స్ మనకు ల్యాండ్ ఓనర్షిప్ పర్టికులర్స్ కానీ అవి కానీ ఇవ్వలేరు, మేము బౌండరీస్ ఐడెంటిఫై చేయలేము, ఇవి చేయలేము, అది చేయలేము అని చెప్పారు. ఇదంతా కూడా అప్పట్లో జిల్లా కలెక్టర్ గారు వీరు ఎంతో ఇనిషియేటివ్ తీసుకున్నప్పటికి కూడా మాకు కొన్ని అక్కడక్కడ కొంచెం బాగానే చేశాము, బట్ స్టిల్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనకు మెయిన్ ఏంటంటే భూమి యజమానులను ఐడెంటిఫై చేయడం, ల్యాండ్ కరెక్ట్గా మనం దాని డీటెయిల్స్ తీసుకోవడం, సర్వే నెంబర్స్ ఈ డీటెయిల్ తీసుకోవడం. దీనివల్ల ఏమవుతుందంటే మన రెవెన్యూ రికార్డ్స్ ప్రాపర్గా ప్రొక్యూర్ చేస్తే మనకు కన్విక్షన్ వస్తుంది. ఎప్పుడైతే కన్విక్షన్ వస్తుందో గంజా స్మగ్లర్స్ కానీ వీళ్ళందరికీ భయం ఉంటుందండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఒక విషయం, ఇప్పుడు మేము అప్పట్లో చూసినప్పుడు ప్రతి ఏజెన్సీ విలేజ్లో తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒక కిరాణా కొట్టు ఏదో ఒక పని మీద ఉన్నారండి. వాళ్ళకి యాక్చువల్గా ఏజెన్సీ ఏరియాలో అంత చిన్న చిన్న ఏరియాస్లో అంత పని లేదండి. వాళ్ళు కేవలం తమిళనాడు స్మగ్లర్స్కు వాళ్ళను ఫెసిలిటేట్ చేయడం కోసం మాత్రమే ఉన్నారండి వీళ్ళు. దట్ ఈజ్ మై పర్సనల్ అబ్జర్వేషన్. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఈ గ్రౌండ్ లెవెల్లో ఇవన్నీ మనం కంట్రోల్ చేయలేకపోతే ట్రాన్స్పోర్టేషన్ లెవెల్లో, తర్వాత రిటైల్ లెవెల్లో కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. రైట్. సూర్యప్రకాష్ రావు గారు, ఈ మాఫియా ముఠాలు అడవుల్లో పొలాల్లో యథేచ్ఛగా గంజాయి సాగు చేయటం, అలాగే నగరాలు ఇతర రాష్ట్రాలకు నిరంతరంగా రవాణా చేయటం వెనుక ఎవరెవరి పాత్ర ఉంటోంది? ఎవరెవరి పాత్ర అంటే అది మనం నిగూఢంగా చెప్పలేమండి.
పబ్లిక్ సపోర్ట్ ఉండబట్టి చేస్తుంది. వాళ్ళ ఇన్ఫార్మేషన్ సిస్టము, ట్రాన్స్పోర్ట్ ప్రొవైడర్స్, పోలీస్ మూమెంట్స్, ఎక్సైజ్ మూమెంట్స్ జాగ్రత్త వారు క్లీన్గా అండర్ లెన్స్ పెట్టి చేసి వాళ్ళతో కుమ్మక్కయి ప్రజల నుంచి వాళ్ళు ఆరిజిన్ నుంచి వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టి దే గుడ్ ఏబుల్ టు సక్సీడ్ అండి. ఎంత ఫోర్స్ చేయదు పోలీస్ ఆర్ ఎక్సైజ్ ఎంత చేసినా కూడా ఆల్రెడీ మీకు చెప్పాను, ఈ వ్యాగరీస్ ఆఫ్ వెదరు, ఈ అన్సర్టనిటీ, క్లైమేటిక్ కండిషన్స్ అండ్ అబవ్ ఆల్ fitness is a prominent property. Out of all the forces, 63% fitness is weak. The moment we reach there, when you want able to catch it, we are unable to go it, because fitness, mental ingenuity, ఇవన్నీ జాగ్రత్తగా ఉన్నట్టయితే we can catch them. ఓకే, అయితే అంటే ఇప్పుడు ఆ ఫీల్డ్కి వెళ్ళే అధికారులకు ఎటువంటి సహాయ సహకారాలు ఉండాలంటారు ఆ టైంలో? సహాయ సహకారాలు గవర్నమెంట్ నుంచి అన్నీ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్ ఉందండి, మాకు మోడల్ వెపన్స్ లైక్ AK-47, కార్బన్, SLS and most effective weapon 303, which range of 1000 yards. With all these things, we have been given battle training, all training with our physical injury చేస్తున్నాము. బట్ ఏంటంటే వెనకాలగా గ్రౌండ్ లెవెల్లో మనకి సపోర్ట్ లేదు. ది ట్రైబల్స్ ఆర్ ది పీపుల్ ఆర్ విత్ దెమ్, బికాస్ due to that, on seeing police, they will be afraid of it. Nobody will come forward to explain us. So మేము ఎన్ని మంచి పనులు చేసినా, ఎంత వెల్ఫేర్ యాక్టివిటీ చేసినా, ది pendulum goes to other side. Unless there is groundswell support from the innocent tribals, it is very difficult to contain it. అంటే ఇప్పుడు మొన్న చూసాము, అది వెళ్ళిన అధికారుల మీద వాళ్ళు తిరిగి దాడి చేయటం, లేదంటే వాళ్ళు వీళ్ళ మీదకి ఎగబట్టడం చూసాం. ఇటువంటి సమయాల్లో ఇప్పుడు మీరు చెప్పారు మీ దగ్గర వెపన్స్ ఉంటాయని, ఇలాంటి సమయాల్లో ఇంకా అధికారులకు ఇంకా ఎటువంటి శిక్షణ, అంటే శిక్షణ ఏమైనా ఎక్స్ట్రా అవసరం అంటారా? ఎటువంటి శిక్షణ ఉంటే బాగుంటుంది అంటారు? లేదా అమ్మ, ఇప్పుడు డిపార్ట్మెంట్లో వీఆర్ ఆల్ ఎక్విప్డ్ విత్ ఫుల్ ట్రైనింగ్, ఏం అక్కర్లేదు. వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేక అది మిస్ అయ్యారు. సపోజ్ ఈ మూమెంట్ కానీ తెలిసి ఏమైనా పబ్లిక్ కానీ పోలీస్ కానీ మనకు కొంచెం తెలుసున్నట్టయితే వీ కెన్ ఓపెన్ ఫైర్ ఇట్ అండ్ ఫినిష్ ఇట్, నో డౌట్ ఇట్. మన ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెన్స్ కానీ, అవర్ ఫైరింగ్ కెపాసిటీ కానీ, అవర్ క్యాలిబర్ కానీ మ్యాచ్లెస్. రైట్. వివేకానంద రెడ్డి గారు, ఇప్పుడు ఇందాక డిస్కస్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ గురించి ఒక మాట చెప్పారు మీరు. అంటే ఇప్పుడు ఇన్ని దాటుకుని చిన్న చిన్న ఈ షాపులకు కానివ్వండి, వీటికి కానివ్వండి వస్తూ ఉంది. అయితే ఈ తెలుగు రాష్ట్రాల మీదుగా సాగుతున్న, రీసెంట్గా కూడా మనం విన్నాం వార్తల్లో, పలానా అడ్రస్ మీద వచ్చింది, పలానా ప్లేస్ నుంచి వచ్చింది అని. ఈ గంజాయి సాగుదారులు, స్మగ్లర్లు, ఈ అమ్మకందారుల నెట్వర్క్ ధ్వంసం కావాలంటే ముఖ్యంగా ప్రభుత్వం విధానపరంగా ఎలాంటి చర్యలు చేపట్టాలంటారు? అంటే ముఖ్యంగా చెప్పాను కదండి, విలేజ్ లెవెల్లో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్, పంచాయత్ సెక్రటరీస్, వీళ్ళ మీద ఆల్రెడీ NDPS యాక్ట్లో రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఈ విషయం ఏంటంటే కింది దాకా వాళ్ళకి తెలియజేయాలి. చాలామందికి ఆ రెస్పాన్సిబిలిటీ ఉందని కూడా తెలియదు. వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి తెలియజేసి కింది దాకా మనం రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేసినప్పుడు మనకు కంట్రోల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం ఒక మండల్ లెవెల్లోనో, తాలూకా లెవెల్లోనో ఉండి విలేజ్ లెవెల్లో ఎక్కడ కల్టివేషన్ అవుతుంది, ఎక్కడ గోడౌన్లో నిల్వ చేస్తున్నారు, తమిళనాడు అక్కడి నుంచి ఎప్పుడు స్మగ్లర్స్ వస్తున్నారు, తీసుకెళ్తున్నారు అనే విషయాలు కేవలం లోకల్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తాయండి. ఫస్ట్ ఆ స్టేజ్లో మనం చేయాలి. ఇకపోతే రెండోది, మీరు రేట్స్కి వెళ్ళినప్పుడు అటువంటిప్పుడు ఏంటంటే మనకు 2 రకాలు ఉంటుందండి. ఒకటేమో ప్రైవేట్ పొలాలు, రెండోది ప్రభుత్వ పొలాలు, మూడోదేమో ఫారెస్ట్ పొలాలు. అంటే ఈ 3 రకాలుగా మనం ఇది చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ పొలాలను రెండింటిని కూడా వీళ్ళు రెవెన్యూ ఆఫీసర్స్ ఐడెంటిఫై చేయగలుగుతారండి, ప్రాబ్లం లేదు. అట్లాగే ఫారెస్ట్ ల్యాండ్స్లోకి వెళ్ళినప్పుడు మనం ఫారెస్ట్ ఆఫీసర్స్, ఈవెన్ ల్యాండ్ డీటెయిల్ తీసుకోవాలంటే కూడా ఫారెస్ట్ ఆఫీసర్స్ కోఆర్డినేషన్ అవసరం. సో మనకు బై అండ్ లార్జ్ ఏంటంటే ఎక్సైజ్ అండ్ పోలీస్ ఎట్లాగో ఇది ఉంటుంది, ప్లస్ వీళ్ళతో పాటుగా రెవెన్యూ ఆఫీసర్స్, తర్వాత ఫారెస్ట్ ఆఫీసర్స్, సమ్ టైమ్స్ ఇరిగేషన్ ఆఫీసర్స్ కూడా అవసరం ఉంటుందండి. ఎందుకంటే మనం రెగ్యులర్గా చేస్తున్నప్పుడు ఏముందంటే ప్రైవేట్ ల్యాండ్స్ నుంచి పబ్లిక్ ల్యాండ్స్కి వెళ్ళిపోతారు, చెరువు గట్లలో అక్కడ ఇక్కడ వేస్తుంటారు. సో దాంట్లో అక్కడ ఎవరు వేస్తున్నారని చెప్పడానికి మనకి ఇరిగేషన్ ఆఫీసర్స్ వాళ్ళు కూడా కొంత అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీంతో పాటుగా మనకి ఏజెన్సీస్ మధ్యలో కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇప్పుడు పోలీసులో ఎవరి మీద కేసెస్ బుక్ చేశారో ఎక్సైజ్కు రెగ్యులర్గా తెలిసే అవకాశం లేదు. అట్లాగే ఎక్సైజ్ ఏం చేశారో ఇక్కడ తెలియడానికి అవకాశం లేదు. వీళ్ళిద్దరు ఏం చేశారో లేకపోతే NCB వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. ఈ డేటా షేరింగ్ మెకానిజం ఉండాలండి. ఈగోస్ అవాయిడ్ చేసుకోవాలి మనం. ఏంటంటే వీళ్ళ మధ్యలో మనం ఇది చేసుకున్న తర్వాత వివిధ ఏజెన్సీస్ మధ్యలో డేటా షేరింగ్, లైవ్ షేరింగ్ అవసరం. దాంతోపాటుగా వివిధ స్టేట్ గవర్నమెంట్స్ మధ్యలో, ముఖ్యంగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు
కేరళ, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు ఏంటంటే వీళ్ళకు షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చాలా అవసరం అండి. షేరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు, వాళ్ళ అంటే ఎంతెంత స్టాక్స్ ఉన్నాయి, తర్వాత మనకి ఇంకా ఏంటంటే ఒకసారి డేటా వచ్చిన తర్వాత మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా ఇంపార్టెంట్ అఫెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ మోడస్ ఆపరాండి ఏ రకంగా ఉంది, ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా ఉంది, దాన్ని బట్టి మనం అసెస్ చేయడం ఈజీ అవుతుంది. అయితే ఇకపోతే ట్రాన్స్పోర్టేషన్లో అంటారా, ట్రాన్స్పోర్టేషన్ రిపీటెడ్ గా పట్టుబడుతున్న వారిని రిపీటెడ్ గా పట్టుబడుతూ ఉంటారు కొన్ని పరిస్థితుల్లో. అలాంటి వారిని కట్టడి చేయాలంటే అసలు ఎటువంటి శిక్షలు అమల్లో ఉన్నాయి? అంటే మామూలుగా ప్రివెంటివ్ అయితేనేమో నేను చెప్పాను కదా మీకు, బైండ్ ఓవర్స్ చేయడము, తర్వాత 2 lakhs అట్లా బైండ్ ఓవర్ చేయడము, 3 years వరకు బైండ్ ఓవర్ చేసి మధ్యలో మళ్ళీ వాళ్ళు బ్రీచ్ చేసి అఫెన్స్ చేస్తే కనుక వాళ్ళకు మళ్ళీ పెనాల్టీ వేయడము, లేదా ఇంప్రిజన్మెంట్ వేసి పంపించడం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, అది చేయొచ్చు. ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు ఈ నెట్వర్క్ బాగా డెవలప్ చేసుకోవాలండి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్లో పట్టుకోవడం అనేది కేవలం లక్ మాత్రమే, అది ఎప్పుడు జనరల్గా జరగదు, మనకు చాలా తక్కువ. మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తోనే మనకు అది సాధ్యం అవుతుంది. దాంతోపాటుగా పిట్ ఎన్డీపీఎస్ అని ఒక యాక్ట్ ఉందండి. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే మనం ఇప్పుడు ఎట్లాగైతే జనరల్ కాన్వటేషన్లో మనం పీడీ యాక్ట్ అంటాం కదా, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ది కూడా ఒక యాక్ట్ ఉంది. ఆ పిటి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఇటువంటి ఆరితేరిన క్రిమినల్స్ వాళ్ళందరినీ 1 year వరకు ఇంప్రిజన్మెంట్ చేయొచ్చండి. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వచ్చు. అయితే సో మనకు బాగా హార్డ్ కోర్ వాళ్ళకి దీన్ని రైట్. అయితే ఈ డ్రగ్స్ కానీ గంజా ఇటువంటి వాటి విషయాల్లో అడ్మినిస్ట్రేషన్ అంటే ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏ విధంగా ఉండాలి? ప్రభుత్వ ప్రాధాన్యతలు అంటే జనరల్గా ఏమవుతుందంటే మనం ఇంతవరకు చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నాము, కానీ అంత సీరియస్గా దాని మీద ఫోకస్ పెట్టిన ఇది లేదండి. అంటే చేస్తున్నారు, ఎందుకంటే ఐ ఆల్సో రిటైర్డ్ యాజ్ దిస్ థింగ్, బట్ ఏంటంటే ఇంకా మనం చాలా ఫోకస్ పెట్టి ఉండాల్సిందండి. ఎందుకంటే ఒకప్పుడు మనం వరంగల్లో కంట్రోల్ చేయడానికి ఎట్లాగైతే మనం బాగా ఉధృతంగా చేశాము, అట్లాగే ఒక 2017 or 18 నేను ఎన్సీబీ డేటా చూసినప్పుడు 1 సంవత్సరం మాత్రం చాలా అద్భుతంగా చేశారండి, 17లో అనుకుంటాను బహుశా. ఆ తర్వాత మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద అంటే చేస్తున్నారు, తప్పకుండా చేస్తున్నారు, బట్ ఆ సంవత్సరం చాలా బాగా చేశారు. అంటే గవర్నమెంట్ ఫండింగ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు గంజాయి కల్టివేషన్ కంట్రోల్ చేయాలన్నప్పుడు దానికి కట్టింగ్ కానీ, వర్కర్స్ కానీ, వీళ్ళకి కానీ, డివైసెస్ కానీ చాలా ఖర్చు ఉంటుందండి. ఇవన్నీ ఏంటంటే డిపార్ట్మెంట్ మీద తోసేస్తే ఎవరు చేయలేరు అట్లా. రైట్ సార్. చర్చలో పాల్గొన్నందుకు వివేకానంద రెడ్డి గారు, సూర్యప్రకాష్ రావు గారు ధన్యవాదాలండి. గంజాయి కట్టడికి చట్టాలు బలంగా ఉన్నాయి, కానీ అమలు చేస్తున్న విషయంలో మాత్రం సరిగా లేవు అని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ముఖ్యంగా ఒక అవగాహన, పరస్పర సమన్వయం ఉంటే కనుక ఇటువంటి వాటిని అరికట్టవచ్చు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇది ఇవాల్టి మన ప్రతిధ్వని.